ప్రభుత్వాలకు ఏమాత్రమన్నా సిగ్గుంటే, చీము నెత్తురు ఉంటే ఇట్లా ఉండకూడదు. 165 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని తట్టుకునేట్టుగా, 1-2 గంటల్లో 165 మిల్లీమీటర్లు వచ్చినా కూడా తట్టుకునేట్టుగా మీకు స్టామ్ వాటర్ డ్రైనేజ్ ఉందంటే చెప్తున్నారు వాళ్ళే. మరి 35 మిల్లీమీటర్లు నేను వచ్చిన వర్షం 5వ వంతు. కొన్ని చోట్ల నరకం అనిపించారు జనం. అరగంటలో ప్రయాణం చేయాల్సింది 3 గంటల 45 నిమిషాలు పట్టింది. 90% అంతా బ్రహ్మాండంగా ఉందండి. ఒక్క చోట అడ్డుపడింది, అచ్చాలు వరదకు. ఆ అడ్డులు గమనించి అక్కడ ముందు క్లియర్ చేయండి. 1,00,000 కోట్లు కడుతున్నాం హైదరాబాద్ నగరం నుంచి పన్ను. ఆఫ్టర్ ఆల్ ఒక 10,000 కోట్లు నగరంలో మౌలిక సదుపాయాలు బాగు చేయడం కోసం 2-3 ఏళ్ళు ఖర్చు పెట్టమంటున్నాం. హైదరాబాద్ నగరంలో ఏ కాలనీలో కూడా ఇళ్లకు మంచినీళ్ళు సరిగ్గా అందట్లేదు, కట్టకట్టలాడుతున్నారు. మనం ఇప్పుడు ముఖ్యమంత్రి గారి నివాస గృహానికి 100 మీటర్ల దూరంలో ఉన్నాం. ఇక్కడ నీళ్ళు హైదరాబాద్ని బాగు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా కళ్ళు తెరవడం నేర్చుకోవాలి. నమస్తే సార్. నమస్తే శరణ్య. సార్, నిన్న జనాలు పడ్డ ఇబ్బందికి కేవలం వర్షమేనా కారణం? ఎట్టి పరిస్థితులను కాదు. ఓకే. అయితే ఇప్పుడు హైదరాబాద్ అనేది దగ్గర దగ్గర 54% ఆఫ్ స్టేట్ జీడిపికి, జిఎస్డిపికి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇంకా 75% ఆఫ్ స్టేట్స్ రెవెన్యూకి కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే అంకెల్లో చెప్పాలంటే 10 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి ఉత్పత్తి అయ్యేది. 1,00,000 కోట్ల రూపాయలకు పైగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్షంగా వెళ్ళే రెవెన్యూస్. హైదరాబాద్ తెలంగాణకు ఆగిపట్టు. అలాంటి అంత స్ట్రాంగ్ మనం ఫైనాన్షియల్గా ఉన్నప్పటికీ ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి ఎలా అయిపోయిందంటే, వర్షం పడితే వరద వస్తుంది, ఎండ ఉంటే ఎడారి అయిపోతుంది సార్. సో అసలు దీనికి రెస్పాన్సిబిలిటీ ఏంటి? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? మరి బ్రహ్మాండమైన ప్రశ్న. ప్రభుత్వాలకు ఏమాత్రమన్నా సిగ్గుంటే, నేను కొంచెం పరిశ్రమ పదాలు వాడుతున్నాను, మామూలుగానే వాడను. చీము నెత్తురు ఉంటే ఇట్లా ఉండకూడదు. పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత. కారణం చెప్తాను. హైదరాబాద్కి ప్రపంచంలో ఎక్కడ లేనట్లుగా 2 మహానదులు 2 పక్కల ఉన్నాయి, గోదావరి, కృష్ణ. 220 కోట్ల లీటర్ల నీళ్లు ఆ 2 నదుల నుంచి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసుకొస్తున్నాం. మీరు అన్నట్టుగా ఇప్పుడు కూడా హైదరాబాద్ నగరంలో ఏ కాలనీలో కూడా ఇళ్లకు మంచినీళ్ళు సరిగ్గా అందట్లేదు, కట్టకట్టలాడుతున్నారు. మనం ఇప్పుడు ముఖ్యమంత్రి గారి నివాస గృహానికి 100 మీటర్ల దూరంలో ఉన్నాం. ఇక్కడ నీళ్ళు ట్యాంకర్ బుక్ చేస్తే ఆ లోకల్ ఏరియాలో ఆఫీస్లోనే కొన్ని వందలు వెయిట్ లిస్టులో ఉన్నాయండి, మీకు 3 రోజులకు వస్తుందని చెప్పి అంటున్నారు. అంటే నీళ్లు లేక కాదు, నీళ్లు లేవండి, ఎడారి ప్రాంతం, అసలు నీళ్ళు లేకపోతే మమ్మల్ని ఏం చేయమంటారంటే నేను అర్థం చేసుకోగలను. పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి, 1,000 కోట్లు ఖర్చు పెట్టాం, నీటి తోడు తెస్తున్నాం, నీటికి నీళ్ళు అందట్లా. వచ్చే నీళ్ళల్లో 35-40%, 50% కలిసిపోతున్నాయి మూసీలో, ఇళ్ళకి రాకుండా. అట్లాగే వర్షం సంగతి, 165 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని తట్టుకునేట్టుగా, 1-2 గంటల్లో 165 మిల్లీమీటర్లు వచ్చినా కూడా తట్టుకునేట్టుగా మీకు స్టామ్ వాటర్ డ్రైనేజ్ ఉందని చెప్తున్నారు వాళ్ళే. మరి 35 మిల్లీమీటర్లు నేను వచ్చిన వర్షం 5వ వంతు. కొన్ని చోట్ల నరకం అనిపించారు జనం. అరగంటలో ప్రయాణం చేయాల్సింది 3 గంటల 45 నిమిషాలు పట్టిందట. ఎంత సిగ్గుచేటు. కాబట్టి వనరులు లేక కాదు, అవకాశాలు లేక కాదు, పూర్తిగా నిర్లక్ష్యం, నేర సమాన నిర్లక్ష్యం. ట్రాఫిక్ విషయం కావచ్చు, లేకపోతే మీకు వరద నీటి పారుదల కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, మురుగునీటి పారుదల కావచ్చు, ఇవన్నీ స్వయంకృతాపరాధాలు. పుష్కలంగా వనరులు ఉన్నాయి, ఆ వనరులు ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం 1,00,000 కోట్లు ఎందుకు వసూలు చేస్తున్నారు? దోచేసుకోవడానిక. కాబట్టి రాజకీయ పార్టీలు కానీ, పాలనా యంత్రాంగం కానీ ఆయన కాడికి దండుకోవటం, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు వచ్చే ఎలక్షన్లో ఓటు తాత్కాలికంగా తాయిలాలిచ్చి తీసుకోవడం తప్పితే, అసలు ప్రజలకు ఉమ్మడి పనులు చేయడం కోసం పన్నులు వసూలు చేస్తున్నాం, కొన్ని పనులైనా జరగాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది. సార్, మరి ఇప్పుడు చాలామంది, అంటే ఇంక్లూడింగ్ మీరు కూడా, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడన్నా జనాలు బస్సులు కానీ, మెట్రో కానీ యూజ్ చేస్తే ట్రాఫిక్ అనేది తగ్గుతుంది, కష్టం అనేది కొంతవరకు తక్కువ అవుతుంది అని అంటారు. నిన్న మనము కొన్ని వీడియోస్ వైరల్ అయ్యారు సార్ మెట్రో స్టేషన్స్ నుంచి. అసలు అంటే చాలా ఓవర్ క్రౌడింగ్, రాయదుర్గ్ మెట్రో స్టేషన్లో అలా
ఒకవేళ నిజంగానే ప్రజలు వాళ్ళ వాహనాలు వదిలేసి మెట్రోలో కానీ బస్సులో కానీ వెళ్తే అసలు కెపాసిటీ ఉందా సార్ మన దగ్గర లేదని నాకు అనిపిస్తుంది. అందుకనే సమగ్రంగా వ్యూహం చేసి అమలు చేయకపోతే మేటనొక్కే పరిష్కారాలు లేవు. ఉదాహరణ మెట్రో ఉంది, 22,000 కోట్లు ఖర్చు అయింది. పెట్టిన పెట్టుబడి కానీ ఇంట్రెస్ట్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్, ఆ నిర్మాణ కాలంలో వడ్డీలు కనుక కలిపితే. మీరు ఫ్రీక్వెన్సీ పెంచాలని చెప్పంటే ట్రైన్స్ పెంచాలా? ట్రైన్స్ పెంచాలంటే కొద్దిపాటి ఖర్చు చేయాలి. 22,000 కోట్లు అక్కడ ఖర్చు పెడితే 1,000 కోట్లు ట్రైన్స్ కోసం పెట్టండి. నిమిషం మీరు ఏర్పాటు చేయండి. ప్రపంచం అంతా మనకంటే చాలా రెట్లు ప్రయాణం చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు వాళ్ళు? ఇదే లైన్స్లో మనం పెట్టిన పెట్టుబడి సద్వినియోగం అయ్యేట్టు చేస్తున్నారు. మనకు అది లేకుండా పోయింది. మంచినీళ్ళు కొన్ని వేల కోట్లతో తీసుకొస్తే మంచినీళ్ళు అందకుండా నీళ్లు డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా లేక వెళ్ళిపోతున్నాయి. స్టామ్ వాటర్ డ్రైనేజ్ 125 మిల్లీమీటర్ల కోసం నిర్మాణం చేస్తే చాలా చోట్ల బాటిల్ నెక్స్ ఉండి ఏమాత్రం అజమాయిషీ లేకుండా డబ్బు ఖర్చు కనిపిస్తుంది, కాంట్రాక్టర్లు ఆమ్యామ్యాలు కనిపిస్తున్నాయి, కమిషన్లు కనిపిస్తున్నాయి, అవినీతి కనిపిస్తుంది, కానీ పని జరగట్లేదు. అట్లాగే రేపు పొద్దున ఏదో రకంగా మభ్యపెట్టి ఓటు తీసుకోవటం కోసం తాత్కాలికమైన తాయిలాలు తప్ప ప్రజల పన్నుల డబ్బులతో ఉమ్మడి పనులు చేయాలని చెప్పిన ఆలోచన లేదు. మంచిది, ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయి. చాలా తేలిగ్గా పని జరగచ్చు. నీళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఇంప్రూవ్ చేయడం కావచ్చు, లేదా ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కావచ్చు, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా వాడుకొని 2,000 బస్సులు అదనంగా పెట్టి ఫ్రీక్వెన్సీ పెంచి అన్నిటికీ సింగిల్ అథారిటీ పెట్టి 1,000 కిలోమీటర్లు కనీసం మీకు ఫుట్పాత్లు వేసి సైకిల్లో ఒక 1,00,000 2 లక్షల్లో ఈ సైకిల్స్ పెట్టేసి ఈ మొత్తం సంధానం చేస్తే ఫస్ట్ లాస్ట్ మైల్ కనెక్టివిటీకి ట్రాఫిక్ 80% 90% తగ్గిపోతుంది. అలా కాకుండా మనం నీజర్క్ రియాక్షన్ అవుతాం. ఈ పూట ఈ గంటలో జరగదు. అందుకనే మనం మళ్ళీ వాదించేది. మనమే అదనంగా సాధ్యం కాని పని చేయమంటలా. 1,00,000 కోట్లు పెట్టమని ఎవరు అడగట్లా. కానీ 1,00,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పన్ను వసూలు చేస్తుంటే 10-15 వేల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పెట్టలేరా మీరు? అది పెట్టకపోతే అసలు పన్నులు ఎందుకు వసూలు చేస్తున్నారంట? రౌడీ మామూలు ఇది. మన పన్నుల కోసం కదా, ఉమ్మడి సౌకర్యాల కోసం కదా పన్నులు వసూలు చేస్తే. ప్రభుత్వం ఉంది అందుకోసం కదా. అది మర్చిపోయినాం. అంచేత ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయి, చాలా తేలిగ్గా ఉన్నాయి. కొన్ని నగరాలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఉదాహరణకి కొన్ని నగరాలు ఒక చిన్న కస్పులో ఉంటాయి, సాసర్లాగా. పక్కనే సముద్రం ఉంటుంది. సముద్రం ఆటుపోట్లు వచ్చినప్పుడు మీకు హై టైడ్ వచ్చిందనుకోండి, అప్పుడు వర్షం వచ్చి తుఫాను వచ్చిందనుకోండి, నీళ్లు కావాలన్నా పావు. మనకు గొడవ లేదు, చక్కగా ఎత్తుపల్లాలు ఉన్నాయి. గ్రావిటీ వెళ్ళిపోతాయి, పక్కన మూసీరవరం. మంచినీళ్ళు కావాలంటే పక్కన కృష్ణ గోదావరి పెద్ద నదులు 2 పక్కల ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ లేనట్టుగా హాయిగా పంప్ చేసుకుంటున్నాం. అన్నీ ఉన్నాయి, అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లేసిన ఉన్నది. కనీస ప్రమాణాల ఇంగిత జ్ఞానం ఉన్న పరిపాలన లేక, రాజకీయంలో ముందు చూపు లేక మన జీవితాన్ని మనం అస్తవ్యస్తం చేసుకుని జనాన్ని చావగొట్టేస్తున్నాం. ఎప్పటికైనా ప్రజలు మేనుకోవాలి. ఎందుకంటే ప్రజల గొంతు ఓటు తప్ప ఇంకోటి పాలకులకు అర్థం కాదు. మేము మేలుకుంటున్నాం, మీరేం చెప్పినా మేము నమ్మం, మా ఊళ్ళో పనులు జరగకపోతే మేము ఎందుకు క్షమిస్తాం, ఇంత పన్నులు వసూలు చేస్తున్నారు అని ప్రజల గురించి వినిపిస్తే మర్నాడు మొత్తం కలిసి వస్తారు. ఇప్పుడు సార్, ఇప్పుడు మనం గవర్నమెంట్ ఏం చేస్తుంది అనే దాని గురించి మాట్లాడితే, గవర్నమెంట్ ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ అని దాన్ని రెనోవేట్ ఇట్లా కొంచెం మంచిగా చేయడానికి హైడ్రా అనుకోండి, ఇలాంటివి కొన్ని చేసుకుంటూ ఇంకా మేము ప్రయత్నిస్తున్నాం అంటే ఇప్పుడు జనాలకు కూడా, ఇప్పుడు ప్రజలకి ఊపిరి తర్వాత నెక్స్ట్ కావాల్సింది వాటరే. అలా మనకి డ్రింకింగ్ వాటర్ లేనప్పుడు అసలు గవర్నమెంట్ ఉండే ఏం లాభం? 100% యూ హిట్ ద నేల్ ఆన్ ది హెడ్. మంచినీళ్ళు తాగడానికి లేకపోతే డబ్బులు ఇచ్చినా కూడా ఇంకా ప్రభుత్వం ఎందుకు అని అదే చెప్పేది. మంచినీళ్ళు ఇప్పుడు చెన్నై నగరంలో కొన్నేళ్ల క్రితం మంచినీళ్ళు లేవు. మనం 3 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఈ 3 రాష్ట్రాలు కలిసి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా తమిళ సోదరులు మన సోదరులు అని చెప్పని ఒక్కొక్క రాష్ట్రం 5 టీఎంసీ నీళ్లు వాటా వదిలేసుకొని 15 టీఎంసీ నీళ్ళు అవ్వబట్టి అక్కడ స్థానికంగా వచ్చిన కొద్ది వర్షపాతాన్ని కొన్ని రోజులు నింపబట్టి ఆ నీళ్ళు వస్తున్నాయి. అదే చెన్నైలో, నీటి కటకటగా ఉన్న చెన్నైలో ఇవాళ ఏ ఇబ్బంది లేదు. డిస్ట్రిబ్యూషన్ బాగు చేశారు. మొత్తం అక్కడ లేక్స్ అన్నీ కూడా శుభ్రంగా ప్రక్షాళన చేశారు. ఆ ఎంక్రోచ్మెంట్ తీసేశారు. గ్రౌండ్ వాటర్ హార్వెస్టింగ్ కోసం గట్టి ఏర్పాట్లు చేశారు. సమర్థంగా, కాగితం మీద కాకుండా వాస్తవంగా చేశారు. చెన్నైలో నీళ్ళ కొరత లేదు. ఈ సమ్మర్లో, ఈ వేసవకాలంలో హైదరాబాద్ నగరంలో మనం ఇక్కడున్నటువంటి ఆఫీస్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి నివాస కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో ఉన్నాం. మనం నగరం నడిబొడ్డున ఉన్నాం. ఇక్కడ దగ్గర నుంచి ప్రతి చోట నీళ్ళ కటకటే. ట్యాంకర్లు కొనుక్కోలేకపోతే టైంకి ట్యాంకర్ ప్రైవేట్ది కానీ
లేదా వాటర్ సప్లై బోర్డు కానీ రాకపోతే మంచినీళ్ళు ఎక్కడ గిరకలాడుతున్నాం మనం. నీళ్లు లేకుండా ఉంటే బాధ వేరు. ఉన్న నీళ్లు అందరికీ పంపిణీ చేయలేకపోతున్నాం. అంటే ఇది పూర్తిగా పరిపాలనా వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం. సాధ్యం కాని పని అయితే మనం అర్థం చేసుకోగలం. ఇది పూర్తిగా సాధ్యమైంది, మన చేతుల్లో ఉన్నది. పరిపాలన ఎందుకో తెలియకుండా దోపిడీ, లేకపోతే ప్రజలను మభ్యపెట్టి ఓట్లు పొందడం, అధికారం నిలుపుకోవడం తప్ప, అధికారం కోసం తప్ప ప్రజల కోసం కాదు. అందుకే మనం మేలుకోవాలి. మనకి ఏ కొరత లేదు. మౌలిక సదుపాయాల్లో బెంగళూరు కంటే చాలా మెరుగు. ఈ దేశంలో మౌలిక సదుపాయాలు బాగా ఉన్న కొద్ది నగరాల్లో హైదరాబాద్ ఒకటి. మంచినీళ్ళలో ప్రపంచంలోనే చాలా గొప్ప నగరం హైదరాబాద్. మహానదులు 2 ఉన్నాయి. ఎత్తుపల్లాల నగరం. అన్ని రకాల వస్తువులు ఉన్నాయి. కొద్దిపాటి పాలన సరిగ్గా ఉంటుంది. ఉదాహరణకి లండన్ లాంటి నగరంలో 350 సంవత్సరాలు 400 ఏళ్ల క్రితం కాంటూర్ సర్వే, ఆనాడు సెక్స్టెంట్లు అవి పెట్టి సర్వే చేసి ప్రతి ఏరియాలో కూడా ఆల్టిట్యూడ్ ఎంత ఉంది, నీళ్ళు వాల్ ఎట్లా ఉంది, దాని ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేశారు. వాటర్ లైన్స్ కావచ్చు, స్టామ్ వాటర్ డ్రైనేజ్ కావచ్చు, లేకపోతే సివరేజ్ కావచ్చు. నీరు పళ్ళ మెరుగు అని చెప్పంటారు. కాబట్టి వాల్ ఇట్లా ఉంటే మీరు ఎదురుగా మీరు పెట్టారనుకోండి, అర్థం ఉందేమన్నా. కాబట్టి కనీసం ఆ ఇంగిత జ్ఞానం ప్రదర్శించారు. ఇప్పుడు 350-400 ఏళ్ల క్రితం. ఇవాళ ఎంత టెక్నాలజీ ఉంది మనకి, జీపీఎస్ కానీ మరొకటి కానీ. ఆ మాత్రం మీరు కాంటూర్ సర్వే చేయలేకపోతున్నారా? 50-100 కోట్ల నగరం మొత్తం సర్వే చేసేసి బ్రహ్మాండంగా మ్యాపులు డిజిటల్ మ్యాపులు తయారు చేయొచ్చు. కొత్త లేఅవుట్లు వస్తున్నప్పుడు, కొత్త కన్స్ట్రక్షన్కి మీరు పర్మిషన్లు ఇస్తున్నప్పుడు కనీసం ఈ కాంటూర్ సర్వే మ్యాపులు చూసి అసలు వాటర్ గ్రేడియంట్ ఎట్లా ఉన్నది, వర్షం వస్తే నీళ్ళు తెలిసించిపోతాయి, మునిగే అవకాశం ఉందా, అది చూసుకునే తెలివితేటలు మీకు లేవా 21st సెంచరీలో? ఇంత మాట్లాడతారు మీరు. క్వాంటమ్ టెక్నాలజీ అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, డిజిటల్ టెక్నాలజీ అంటారు, పెద్ద మాటలు మాట్లాడతారు. మనకు అర్థం కానివి. ఈ పని చేయలేకపోతే ఎందుకు ఇంకా పరిపాలన ఎందుకు తగలబెట్టినా? కాబట్టి ప్రజల కోసం పరిపాలన సాగట్లా, దోపిడీ కోసం పరిపాలన, అధికారం నిలుపుకోవటం కోసం, అధికారం తెచ్చుకోవడం కోసం పరిపాలనగా ఉంది. కాబట్టి ఓటు వేసేవాళ్ళం, పన్ను కట్టేవాళ్ళం మనం గొంతు విప్పాలి. శాంతియుతంగా, సంఘటితంగా, కొద్ది విషయం తెలుసుకొని గొంతు విప్పాలి. లేకపోతే ఇట్లా నడుస్తూనే ఉంటుంది. ప్రతిసారి కూడా ఆ 2 రోజులు న్యూస్ సైకిల్లో ఉన్నట్టు మాట్లాడతాం, మళ్ళీ మర్చిపోతాం. అందుకనే ట్రాఫిక్ ముఖ్యంగా 4 అంశాలు హైదరాబాద్కి. మన ఊరు బాగుపడిపోతే దేశం గురించి మాట్లాడడం అవసరం. మంచినీళ్ళు అందరికీ అందుబాటులో వచ్చేట్టుగా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బాగు చేయాలి, పథకాలు ఉన్నాయి. 2, స్టామ్ వాటర్ డ్రైనేజీ ఒక 50-60 మిల్లీమీటర్లు గంటకు కురిసినా కూడా ఇబ్బంది లేని రీతిలో స్టామ్ వాటర్ డ్రైనేజీలో ఉన్న లొసుగుల్ని సవరించాలి. 3, సువరేజీ, మురుగునీటి పారుదల. మురుగునీళ్ళు మంచినీళ్ళలో కలవకుండా, మురుగునీళ్ళు స్టామ్ వాటర్ డ్రైనేజ్లో కలవకుండా మురుగునీటి పారుదల సరిగ్గా ఉండాలా. ఆ నీటిని శుద్ధి చేసి వదలాలి. అంతేగాని ఆ నీటిని మూసిలో పంపించి కృష్ణలో పంపించడం సరైనది కాదు. 4, ట్రాఫిక్ ఈ నరకం అనుభవించకుండా ఉన్న మౌలిక సదుపాయాలతో చాలా తేలిగ్గా పనిచేయాలి. ఈ మొత్తం కలిపి ట్రాఫిక్ ఉందనుకున్న ఉదాహరణకి ఒక 7,000 కోట్లతో పని అయిపోతుంది. ఒక్కరు వచ్చేకల్లా ఒక 4-5 ఏళ్లలో. అంటే ఏడాదికి 2 రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం పెట్టే ఖర్చు పెడితే చాలు. 70% ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తుంటే 2 రోజుల పాటు డబ్బులు ఖర్చు పెట్టారా? అలాగే మంచినీళ్ళు కానీ, మురుగునీటి పారుదల కానీ, స్టామ్ వాటర్ డ్రైనేజ్ కానీ మొత్తం కలిస్తే దాదాపు ఇంకో 15,000 కోట్లు అవుతుంది. ఒక్కరోజు అవ్వదు, 3-4 ఏళ్ళు. అంటే ఏడాదికి 4-5 వేల కోట్లు మీరు ఖర్చు పెట్టే 3 లక్షల కోట్ల రూపాయల్లో తెలంగాణ ప్రభుత్వంలో ఎంత ఆర్భాటంగా బడ్జెట్ చెప్పుకుంటున్నారు కదా. రోజుకి 885 కోట్ల రూపాయలు చెప్తున్నారు. రోజుకి 885 కోట్ల రూపాయలు. 70% ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తుంది. ఒక 3-4 ఏళ్ల పాటు చిత్తశుద్ధితో కనుక మీరు ఈ 4 పనుల కోసం కేటాయించినట్టయితే మనకున్న వనరులతో బ్రహ్మాండంగా పూర్తి అయిపోతుంది. ఆ ప్రయత్నం జరగాలి. వనరులు కేటాయింపే కాకుండా చిత్తశుద్ధితో, నిజాయితీగా, సమర్థంగా జరగాలి. మొక్కుబడిగా, నిర్లక్ష్యంగా, నేరసమానంగా కాదు. అంచేత పరిష్కారాలు ఉన్నాయి. పరిష్కారాలు చూపెట్టిన మాట నేను ఎప్పుడు చెప్పాను. గొద్దెమ్మ కోట్లో మీరు 1,00,000 కోట్లు ఇవ్వండి అంటే పాప రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి చేస్తారా? అది న్యాయం కాదు. కానీ మరి బంగారు గుట్లు ఉంటే బాధ హైదరాబాద్లో అయితే తెలంగాణ లేదు. ఆ బాతును కాపాడుకోవాలి కదా. దానికోసమైనా మనం కనీస వనరులు పెట్టాలి కదా ఇక్కడ. అంచేత వనరులు అన్ని రకాల సహజ వనరులు ఉన్నాయి. మంచినీళ్ళు కానీ, మరొకటి కానీ, గ్రేడియంట్ కానీ, ఆర్థిక వనరులు ఉన్నాయి. హైదరాబాద్ని బాగు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా కళ్ళు తెరవడం నేర్చుకోవాలి. ఏ రోజు కాదు గుండెలు బాదుకుని ప్రతి ఒక్క పెరగకపోతే లాభం లేదు. సార్, ఇప్పుడు మీరు ఒక అంటే స్కూల్ గోయింగ్ కిడ్ చిన్నపిల్లాన్ని అడిగినా కూడా వాళ్ళు అంటే సివేజ్ ఇంకా స్ట్రాంగ్ వాటర్ కలవాలా అంటే కలవద్దు అని అంటారు సార్.
అంటే అది గవర్నమెంట్ ఎందుకు అంటే ఇది సిటీ ప్లాన్ చేసే కంటే ముందు చేసిందా ఏంటో మరి ఐఎమ్ నాట్ షూర్. కానీ ఇప్పుడు నిన్న పడ్డది మాత్రం మీరు చెప్పినట్టు 35-40 mm రెయిన్ఫాల్ పడ్డది. అంటే చాలా నాట్ హ్యూజ్ రెయిన్ఫాల్. ప్లానింగ్ సరిగ్గా వర్షాకాలంలో మామూలుగా వచ్చేది. మామూలుగా వచ్చేది. అంటే అసలు వాట్ డూ యూ థింక్ షుడ్ బి ఇట్లా గవర్నమెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏముండాలి, ప్రయారిటైజ్ ఏం చేయాలి ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు జస్ట్ మాన్సూన్ స్టార్ట్ అయింది, వర్షాకాలం నిన్ననే స్టార్ట్ అయింది అసలు. సో అసలు దీని తర్వాత ఇంకా మనం 3-4 months అర్జెంటుగా ఈ వర్షాకాలంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయాలి, కానీ బాటిల్ నెక్స్ రిమూవ్ చేయండి. వరద నీళ్ళు ఏమవుతాయంటే 90% అంత బ్రహ్మాండంగా ఉందంటే ఒక్కచోట అడ్డుపడిందంటే అచ్చాలు వరదవుతాయి. ఆ అడ్డులు గమనించి అక్కడ ముందు క్లియర్ చేయండి. కాబట్టి ఈ వర్షాకాలం తట్టుకుంటాం. ఈలోగా ఇందాక నేను చెప్పినట్టుగా ప్రణాళికలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. స్టామ్ వాటర్ డ్రైనేజ్ ఒక 4-5 వేల కోట్ల రూపాయలు అవుతుంది. ఉన్నది బాగా ఇంప్రూవ్ చేసి బాగా ఎక్కువ ఫ్లో వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పంటే అది లేక కాదు. అది వచ్చే 3-4 ఏళ్ళు అమలు చేయండి. అలాగే మంచినీళ్ళు చెప్పాను. ఇప్పటికే మనకు కొన్ని 10,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టుల నుంచి వాటర్ తీసుకొస్తున్నాం. అది అయిపోయింది. డిస్ట్రిబ్యూషన్ అంతే. ఒక 3-4 వేల కోట్లు ఖర్చు పెడితే డిస్ట్రిబ్యూషన్ బ్రహ్మాండంగా చేయొచ్చు. అట్లాగే ట్రాఫిక్ 5 ఏళ్లలో 7,000 కోట్లు ఖర్చు పెడితే ఆ తర్వాత మీరు పెద్ద మాట్లాడతారు. కానీ ఇంకో పెద్ద మెట్రో తెస్తాం, 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు చేస్తే చేయండి అని తర్వాత చూద్దాం. కానీ 50,000 కోట్లు 30,000 కోట్లు అయ్యేవి. 7,000 కోట్లు అన్నీ గెలిపితే మనకు కాస్త 2-3 వేల బస్సులు అదనంగా కొంటాం, ఎలక్ట్రిక్ బస్సులు, 1-2 లక్షలు ఈ సైకిల్స్ పెట్టడం, ఫుట్పాత్లు కనీసం ఒక 1000 కిలోమీటర్లు కాస్త మెయిన్ రోడ్లోనే ఫుట్పాత్లు 2 పక్కల సరిగ్గా ఏర్పాటు చేయడం. ఇదే ఖర్చు అయ్యేది. మిగతావన్నీ రీఆర్గనైజేషన్ అంతే. ఒకే ఒక్క సంస్థ ఒకే టికెట్ పెట్టడం, టెక్నాలజీ ఉపయోగించి, అంతకంటే ఏం లేదు. 4-5 ఏళ్ళలో చేయండి, మొత్తం మారిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే చేతులు గాలేకైనా ఆకులు పట్టుకోవడం నేర్చుకోవాలి. ఇంతకాలం నష్టం జరిగింది. ప్రభుత్వాలకి ఓట్లు పోతాయి, ఈ చేయకపోతే అన్న భయం కలగాలి పార్టీలకి, ప్రభుత్వాలకి. కార్పొరేషన్ ఎన్నికల దగ్గర నుంచి అసెంబ్లీ ఎన్నికల దాకా ఇది ప్రధాన అంశంగా ఉంది హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి అని చెప్పని. ఈ వర్గం తేడా లేకుండా, ఈ కులం తేడా లేకుండా, సాఫ్ట్వేర్ వర్కర్స్ దగ్గర నుంచి, యువత దగ్గర నుంచి, గ్రామీణ మన గృహిణుల దగ్గర నుంచి, కాలనీలో రెసిడెన్స్ అసోసియేషన్స్ దగ్గర నుంచి, అన్ని వర్గాలు కూడా మరి ఇవి కీలకం, మేము అర్థం చేసుకుంటున్నాం, ఇవి చేయకపోతే ఖబర్దారన్న భయాన్ని కలిగించాలి. వెంటనే దారికి వస్తారు. మీరు ఓటు పోతుందన్న భయం ఉంటే దారికి వచ్చేస్తారు. మనం ఆ రోజు కోపం చూపెడుతున్నాం, కసి చూపెడుతున్నాం, బాధపడుతున్నాం, కన్నీళ్ళు గారుస్తున్నాం, మన కర్మ ఇంతే అని సరిపెట్టుకుంటున్నాం. కాదు, మన కర్మ ఇంతే కాదు, ఇలా ఉండాల్సిన అవసరం లేదు. దీన్ని చాలా తేలిగ్గా మార్చవచ్చు. అసాధ్యమైన గొంతెమ్మ కోట్లు మనం కోరటలా. ఇది మాత్రం మన హక్కు. వాడెవరిని దేబరించక్కర్లా. పన్నులు అందుకే కడుతున్నాం. 1,00,000 కోట్లు కడుతున్నాం హైదరాబాద్ నగరం నుంచి పన్నులు. ఆఫ్టర్ ఆల్ ఒక 10,000 కోట్లు నగరంలో మౌలిక సదుపాయాలు బాగు చేయడం కోసం 2-3 ఏళ్ళు ఖర్చు పెట్టమంటున్నాం. అది కూడా చేయమని చెప్పంటే మన పనులు ఎందుకు కట్టాలా? కాబట్టి ఇది చాలా తేలిగ్గా పరిష్కారం చేయొచ్చు. ప్రభుత్వానికి కూడా అర్థమైతే వెంటనే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన యంత్రాంగం పనిచేస్తుంది.